వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో జరిగే దినఫలాలు ఇవే. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి వీటికి పరిష్కారాలు ఏమిటంటే, దూర ప్రయాణాలలో ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే, ప్రయాణానికి ముందు ఓం శ్రీ గణేశాయ నమః అని 11 సార్లు జపించండి. గురువారం లేదా శుక్రవారం ప్రయాణాలు అనుకూలం. వీలైతే రాత్రి ప్రయాణాలు తగ్గించండి. ఆర్థికపరంగా ఇబ్బందులు రాకూడదంటే శుక్రవారం రోజున లోజన లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని 16 సార్లు జపించండి. ఖర్చులను నియంత్రించి అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపార విస్తరణ మెరుగ్గా ఉండడం కోసం గురువారం రోజున పసుపు వస్త్రం లేదా శనగపప్పు దానం చేయడం మంచిది. పెద్ద పెట్టుబడులు ఇప్పటికి వాయిదా వేయండి. ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచడంపై దృష్టి పెట్టండి. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా ఉండటానికి శుక్రవారం రోజున తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇంట్లో శుక్రవారం దీపం వెలిగించండి. మాటల్లో మృదుత్వం పాటించండి. మరిన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు శ్రీరాముడు ఇష్టమున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.